class 10th viewers. గౌరవనీయులైన ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు, నా తోటి విద్యార్థులందరికీ శుభోదయం. నా పేరు నేయశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సంవిధాన్ హత్య దివాస్ సందర్భంగా ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర అంటే ద రోల్ ఆఫ్ మీడియా ఇన్ డెమోక్రసీ గురించి చెప్పబోతున్నాను. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది సమాచారాన్ని అందించే వనరుగా, ప్రజల గొంతుకగా, ప్రభుత్వానికి జవాబుదారీతనం కల్పించే సాధనంగా పనిచేస్తుంది. మీడియాను సమాచార సాధనంగా ప్రజలకు రాజకీయాలు, సామాజిక సమస్యలు, ఇతర ముఖ్యమైన విషయాల గురించి తెలియజేస్తుంది. ఇది ప్రజల అభిప్రాయాలను ఏర్పరచడానికి మరియు ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపడానికి సహాయపడుతుంది. అలాగే మీడియా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తుంది మరియు అవినీతిని బహిర్గతం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర. సమాచార ప్రసారం. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రజలకు వార్తలు, అభిప్రాయాలు, విశ్లేషణలు అందిస్తుంది. ఇది ప్రజలకు సమాచారం చేరవేసే ముఖ్యమైన మార్గం. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచడం. మీడియా ద్వారా ప్రజలు వివిధ విషయాలపై అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ప్రజల అభిప్రాయాలు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం. మీడియా ప్రజలను రాజకీయ ప్రక్రియలలో పాల్గొనగా ప్రోత్సహిస్తుంది. ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి మరియు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి సమాచారాన్ని అందిస్తుంది. ప్రభుత్వానికి జవాబుదారీతనం. మీడియా ప్రభుత్వ చర్యలను పర్యవేక్షిస్తుంది మరియు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తుంది. అవినీతిని వెలికి తీసేందుకు ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. సమాజంలో మార్పు. సమాచార సాధనంగా మీడియా ప్రజలలో సామాజిక చైతన్యం పెంచుతుంది మరియు సామాజిక మార్పులకు దోహదపడుతుంది. మీడియా ప్రజాస్వామ్య ప్రక్రియకు చాలా ముఖ్యమైనది. సమాచారాన్ని అందించడం ద్వారా, ప్రజల గొంతుకగా వ్యవహరించడం ద్వారా మరియు ప్రభుత్వానికి జవాబుదారీతనం కల్పించడం ద్వారా మీడియా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలోపేతం చేస్తుంది. ఇలా దేశంలో జరిగే ప్రతి విషయం గురించి మనం